ప్రాచీన చేనేత హస్త కళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మధురవాడలోని శిల్పారామం ప్రాంగణంలో అఖిల భారత చేనేత వస్త్రాల ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. 10 రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత ఉత్పత్తుల కోసం 85 స్టాల్స్ ఏర్పాటు చేశారు. చేనేత హస్త కళాకారులు వచ్చి స్వయంగా తమ ఉత్పత్తులను విక్రయించడం క్రాఫ్ట్ మేళా ప్రత్యేకత అని గంటా పేర్కొన్నారు. చేనేత కళాకారుల కష్టానికి తగిన ఫలితం దక్కాలని, దళారుల ప్రమేయం ఉండకూడదనేదే తమ ఉద్దేశమన్నారు. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో విశాఖ నగరవాసులు ఈ ప్రదర్శనను తిలకించి ఆదరించాలని కోరారు. క్రాఫ్ట్స్ మేళాలు, మనం చేసుకున్న చేనేత మేళా, ఇట్లా రకరకాల ఇవి చేసుకుంటా ఉన్నాం. అందుకే పెద్ద ఎత్తున ఆ పండుగ సమయంలో కుటుంబం మొత్తం కూడా పిల్లలు అలాగే అందరూ బంధువులు అందరితో కలిపి ఇట్లు సందర్శించి ఇట్లా పెద్ద ఎత్తున విజయం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకించి ఈ హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇటువంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా మా అందరం కూడా కార్మికులు అంటాం. నేను లాస్ట్ కూడా చెప్పాను, వీళ్ళు కార్మికులు కాదు, వీళ్ళు కళాకారులు. అంటే చేనేత కావచ్చు లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఇది ఎవరైతే ఇందులో వృత్తిలో ఉండి వాళ్ళు జీవనోపాధి చేస్తారో వాళ్ళు కార్మికులుగా కింద మనం చూడకూడదు. వాళ్ళు కళాకారులు. వాళ్ళు నైపుణ్యంతో ఆర్టిస్టిక్ గా వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం, వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి కళాకారులు. ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా, ఫ్యామిలీ మొత్తం కూడా వారం రోజుల పాటు లేకపోతే 10 రోజుల పాటు కష్టపడితే ఒక వస్తువు తయారు చేస్తే దానికి సరైన ధర గారి పలకపోతే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ వృత్తి మానేసి వేరే వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు కానీ ఇట్లా ప్రోత్సహించకపోతే క్రమంగా అవి అంతరించిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అలా కాకుండా ఇవన్నీ ఉండాలంటే దీంట్లో అవసరం వస్తే ప్రభుత్వం వాళ్ళకి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి. వాళ్ళు ఏదన్నా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఈ రుణ సౌకర్యం కల్పించాలి. ఒక పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ ఆర్టిస్టిక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మనం మన పిఎం గారి చేసాం. మొత్తం ఏదైతే చేనేత వృత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా ఇట్లాగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి పెన్షన్లు కూడా, మిగతా వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ ఉంటే దానికి ఎగ్జామ్స్ వచ్చి ఇంకా కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకే వీళ్ళకి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రోజు ఏదైతే ఈ శిల్పారామంలో ఇది పెట్టుకున్నారో దీన్ని అందరం కూడా మనం విజయవంతం చేయాలి. అలాగే వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఫెసిలిటీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కొన్ని, ఏదో మాకు ఇటువంటి కావాలని చెప్పని, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిద్దామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, శిల్పారామం పరిపాలనా అధికారి విశ్వనాథ్ మాట్లాడుతూ, చేనేత హస్త కళలను కాపాడుకోవాలంటే ముందు కళాకారులను ఆదరించాలన్నారు. ఈ నెల 16 వరకు కొనసాగే ప్రదర్శనను మధురవాడ, విశాఖ వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే సార్. మధురవాడ ప్రజలకు, అట్లాగే విశాఖపట్నం ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా జనవరి 2వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఉంటుంది సార్. అంతా హ్యాండ్లూమ్ ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 10-12 స్టేట్ల నుంచి ప్రస్తుతం అయితే 78 స్టాల్స్ వచ్చాయి సార్. మనకు దీంట్లో అంటే ఎవరైతే మనకు దాన్ని వస్తువుని తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే నేరుగా, అంటే కమిషన్ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి మనం కొనడం వల్ల మనకు తక్కువగా పడతాయని ఈ అవకాశాన్ని విశాఖపట్నం ప్రజలు, మధురవాడ ప్రజలు అందరూ ఉపయోగించవలసిందిగా కోరుచుంటున్నాను. మొత్తం శారీస్, టవల్స్, బెడ్షీట్స్, ఆల్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి సార్, దొరుకుతాయి సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ తక్కువ ప్రైస్కే వస్తుంది సార్. మనం ఇప్పుడు బయట మార్కెట్లో పోల్చుకుంటే తక్కువ ప్రైస్కే వస్తుంది సార్. ఎందుకంటే ఉత్పత్తి చేసేవాళ్ళు వాళ్ళే కాబట్టి తక్కువ లాభంతో ఇచ్చేదానికి అవకాశం, దళారులు లేకుండా, మధ్యవర్తులు లేకుండా కొనుగోలు చేస్తారు కాబట్టి తక్కువ ప్రైస్గా వస్తాయి సార్. 2 నుంచి 16 వరకు.